పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. గతంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా టెక్నాలజీ వైపు లేకపోతే ఆ పరిస్థితుల వైపు సేవల రంగం వైపు ప్రాధాన్యత కలిగి ఉండేది. మారుతున్న కాలమాన పరిస్థితులకి మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా 21వ శతాబ్దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మానవ మేధస్సు, కల్పనాశక్తి, ప్రతిభ, సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థని ముందుకు నడిపిస్తున్నాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉన్నది. సో ఇది ప్రజెంట్ టెండెన్సీ. సృజనాత్మకత, తెలివితేటలే ఇక్కడ పెట్టుబడిగా ఉన్నాయనేది మనం చెప్పుకోక తప్పదు. సో ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. లక్షలాది మంది ఎంతో మానవ వనరులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. దాంతో పాటుగా వాటిని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తోని, ఇతర ప్రోగ్రామ్స్తోని వాళ్ళని ఉపయోగపెట్టుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఈ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయాలని అనుకున్నప్పుడు అనేక పరిస్థితులు మన ముందున్నాయి. సో అభివృద్ధి అంటే పరిశోధనలు, అభివృద్ధి, సాంస్కృతిక వస్తువులు, సేవలు, కళలు, వీటిని బునాది చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన హస్తకళలు చూసుకోండి. పెయింటింగ్లు, శిల్పాలు, మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, సంగీతం, నృత్యం, నాటకాలు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా, ఇంకో మీడియా, సోషల్ మీడియాలు, ఇవన్నీ కూడా ఇవాళ రేపు ఉపాధి మార్గాలుగా మనకు కనపడతా ఉన్నాయి. దాంతోపాటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమాలు, యానిమేషన్, డిజిటల్ కంటెంట్ నేటి ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్కిటెక్చర్, డిజైన్, ఫ్యాషనింగ్, యాడ్స్ అంటే ప్రకటనలు, మార్కెట్ రీసెర్చ్, కంప్యూటర్ గేమ్స్, సాఫ్ట్వేర్ డిజైన్, ఇట్లా అనేక రకాల అంశాలు ఇందులో నిబిడీకృతమన్నాయి. డిజిటల్ విప్లవానికి సంబంధించినప్పుడు ఇంటర్నెట్ అనేది కూడా ఇలా ఉపాధి రంగంగా మనకు కనపడుతుంది. దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఉన్నది. ఈ UNCTAD 2024 నివేదిక ప్రకారం, అదేవిధంగా 2022లో సృజనాత్మక సేవల ప్రపంచ వాణిజ్యంలో $1.4 ట్రిలియన్ ఉన్నదనే చెప్పొచ్చు. అది 2017లో 29% ఉన్నది. సో ఇది పెరిగిందని మనం చెప్పవచ్చు. అంటే సృజనాత్మక వస్తువుల ఎగుమతులు 19% పెరిగినాయి. $713 బిలియన్ వ్యాపారం విస్తరించింది. మొత్తంగా ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి $2 ట్రిలియన్ కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తుంది, ముందుకు పోతుంది సృజనాత్మకత అనేది మనం చెప్పవచ్చు. సో మిలియన్ ఉద్యోగాల మద్దతు, ఇది మిలియన్ ఉద్యోగాలకి ఇది సపోర్ట్గా నిలబడతా ఉంది. సో దాంతోపాటు సాఫ్ట్వేర్ సేవలు, పరిశోధన, అభివృద్ధి, యాడ్స్, ఇది కీలక పాత్ర పోషిస్తున్నాయి ఎంప్లాయ్మెంట్లో. డిజిటలైజేషన్ కూడా ఇది మనకి అంటే పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి శిలాశాసనాలాగా ఇది ఒక టెండెన్సీ నడుస్తూ ఉన్నది. సో సాంస్కృతిక వారసత్వం, విభిన్న కళారూపాల నైపుణ్యం, హస్తకళలు, అతిపెద్ద యువజనాభా కలిగినటువంటి భారతదేశం దీన్ని ఉపయోగించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన సృజనాత్మకత ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తూ ఉంది. ప్రస్తుతం $30 బిలియన్ జీడీపీగా 2.5 చొప్పున మన దేశ జీడీపీలో ఇది భాగంగా ఉన్నది. 8% శ్రమశక్తికి ఉపాధినిస్తూ ఉంది. అంటే 100కి 8% మందికి ఈ సృజనాత్మకత ఏమంటారు ఉపాధిని, ఉద్యోగాలను కల్పిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇలా ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా పరిశ్రమలో వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీ, మ్యూజిక్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇట్లా అనేక రంగాలు, అందాల పోటీలు కూడా వచ్చినాయి. అందాల పోటీలకు సంబంధించి వచ్చినప్పుడు బ్యూటీ కిట్స్ కానీ, బ్యూటీ పార్లర్లు నడిపేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎన్ని అవసరమైనయో ఇవన్నీ కూడా ఇలా మార్కెట్లో ఇలా ఉపాధిగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో దీంతో పాటుగా పెట్టుబడి ప్రధాన ఎజెండాగా ముందుకు పోతున్నాం. సో ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు మనం తీసుకున్నప్పుడు మేధో సంపత్తి పరిరక్షణ, డిజిటల్ నైపుణ్యాలు, మౌలిక వస్తువుల సమస్యలు ఉన్నా కూడా వీటిని అధిగమించి ముందుకు పోతే మరింత ఉపాధి మార్గాలు పెరిగే పరిస్థితి అయితే మనకి కనపడుతుంది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో మేధో సంపత్తి హక్కులకు సంబంధించి చట్టాలు కూడా రూపొందించాలి. సో ఆ విధంగా ముందుకు పోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీని మనం మమేకం చేసుకుని ముందుకు పోవాలి. డిజిటల్ లిటరసీ రేషియోని పెంచుకుంటూ పోవాలి. వీటన్నిటిని అధిగమించుకుంటూ, పెట్టుబడులు ఆకర్షించుకుంటూ, కఠినమైన చట్టాల ద్వారా పైరసీని అరికట్టాలి. సో సృజనాత్మకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. ఆ విధంగా పరిశోధనలకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, విద్యారంగానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. సో ప్రైవేటు, ప్రభుత్వ రంగాల మధ్య ఒక భాగస్వామ్యం కొనసాగి అది ఫ్రెండ్లీగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఈజీ మనీగా దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. డిజిటలైజేషన్, కృత్రిమ మేధస్సు, ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు పోవాలి. అదేవిధంగా భారతదేశంలో సాంస్కృతిక యువకుల యొక్క ప్రతిభా సామర్థ్యాలని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సమ్మిళితత్వాన్ని, ప్రాంతీయాభివృద్ధిని రెండింటిని మెర్జ్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వికసిత్ భారత్ లక్ష్యాలని మనం మెర్జ్ చేసుకొని వాటిని కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. సో ఈరోజు ఇన్నోవేషన్దే చాలా ప్రధానమైన పాత్రగా మనకు కనపడతా ఉంది. సో చాలా వాటిని కనుక్కొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పెద్దలారా, మిత్రులారా, సో స్కిల్ డెవలప్మెంట్ ఇంత విశాలమైనటువంటి దేశం, మానవుల్లో పుష్కలంగా ఉన్నాయి. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సృజనాత్మకత, ఇన్నోవేషన్స్ ఇట్లా అనేక రంగాల్ని మెర్జ్ చేసుకొని వివిధ రంగాల్లో ఎంతమందికి సాధ్యమైతే అంతమందికి ఉపాధిని ఇస్తూ ఆ విధంగా ముందుకు పోవాల్సి వస్తుంది. ఆ విధంగా చేయటం ద్వారా ఈ దేశాభివృద్ధికి బాటలు పడితే ప్రపంచంతో పోటీ పడడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.